కల్కి మూవీ ఎటు చూసినా మొత్తం వరల్డ్లో ట్రెండింగ్ మూవీ ఏదైనా ఉంది అంటే అది కల్కి మూవీ. ఈ మూవీ ఒక్క రోజులోనే 191 crores సంపాదించింది. అలానే 4 daysలో 500 crores సంపాదించింది. ఈ మూవీ బాహుబలిని కూడా క్రాస్ చేస్తుందంట. ఇంతకీ ఈ మూవీ ఇంత బ్లాక్ బస్టర్ అవ్వడానికి రీజన్ ఏంది? ఇవాల్టి వీడియోలో దీని గురించి మాట్లాడుకుందాం. స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్ చేయడం మర్చిపోకండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒకటి చెప్పాలి ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలాంటి స్పాయిలర్ కాదు. ఈ వీడియో జస్ట్ ఫర్ నాలెడ్జ్ మాత్రమే. జస్ట్ ఈ మూవీ ఎందుకు బ్లాక్ బస్టర్ అయ్యిందో చెప్పడం జరిగింది, అంతేకాని మూవీ యొక్క ఫుల్ స్టోరీ రివీల్ చేయలేదు. కల్కి ఇంత ఫేమస్ అవ్వడానికి ఎన్నో రీజన్స్ ఉన్నాయి. అంటే విజువల్ ఎఫెక్ట్స్, సౌండ్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్, ఇలా ఎన్నో రీజన్స్ ఉన్నాయి. కానీ మెయిన్ రీజన్ వచ్చి కల్కి మూవీ యొక్క స్టోరీ. కల్కి మూవీని 600 crores బడ్జెట్ పెట్టి తీశారు. ఇంకా 4 daysలోనే ఆ బడ్జెట్ కవర్ అయిపోయింది. కల్కి మూవీలో అసలు కలియుగంలో ఏమవుతుంది అంటే మనుషులు ఏ విధంగా మారుతారు, వాళ్ళ బుద్ధి ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్స్లో బ్రతకవలసి వస్తుంది, ఇంకా ఎన్విరాన్మెంట్ యొక్క పరిస్థితి ఎలా మారుతుంది అన్న దాని గురించి చూపెట్టారు. అలానే మన మైథాలజీకి సంబంధించిన మహాభారతంని కూడా ఈ మూవీలో ఇన్వాల్వ్ చేశారు. చెప్పాలంటే మహాభారతం ఈ మూవీలో చాలా పెద్ద రోల్ ప్లే చేయబోతుంది. అంటే కృష్ణుడు అశ్వత్థామకి ఒక శాపం ఇస్తాడు. ఆ శాపం ఏంది అంటే, నువ్వు కలియుగం అయిపోయే వరకు చిరంజీవిగా ఉంటావు, ఇంకా నీకు తగిలిన దెబ్బలు ఎప్పటికీ మానవు, ఆ దెబ్బలతో నువ్వు కలియుగం మొత్తం బాధపడతావు అని శాపం ఇచ్చి అశ్వత్థామ తలపైన ఉన్న మణిని తీసుకుంటాడు. ఇంకా కృష్ణుడు చనిపోవడంతో ద్వాపర యుగం అయిపోతుంది. ఆ తర్వాత కలియుగం స్టార్ట్ అవుతుంది. ఇంకా అప్పటి నుండి మానవత్వం అనే మాట పూర్తిగా మాయమైపోతుంది. మనుషులు క్రూర మృగాలుగా మారతారు. అలా ఈ ప్రపంచంలో అన్ని ప్లేసెస్ జీవించడం కష్టం అవుతుంది. ఈ ప్రపంచంలోనే లాస్ట్ జీవించడానికి ఉండేది ఉత్తి కాశీ మాత్రమే. ఇంకా అందరు మనుషులు కాశీకి రావడం స్టార్ట్ చేస్తారు. ఈ భూమిపైన ఎప్పుడైతే అధర్మం, అన్యాయం పెరిగిపోతుందో అప్పుడు కల్కి దేవుడు పుడతారు. ఇంకా ఆ కల్కి దేవుడు సుమతి మాత కడుపులో పుడతారు. ఆ సమయంలోనే అందరూ ఆ సుమతి మాత కడుపులో ఉన్న బిడ్డని చంపడానికి ట్రై చేస్తారు. ఇంకా అశ్వత్థామ సుమతి మాతకి సహాయం చేస్తాడు. అంటే సుమతి మాతని అందరు చంపడానికి చూస్తున్నారు కదా, సో అశ్వత్థామ కాపాడతారు. కల్కి మూవీకి ఇంకా పార్ట్ 2 కూడా ఉంది. ఇలా మైథాలజీని బేస్ చేసుకొని కల్కి మూవీ తీయడం జరిగింది. అదే కాదు, మన ఫ్యూచర్ ఎలా ఉంటుందో, అంటే టెక్నాలజీ ఏ విధంగా మారుతుందో, అంటే టెక్నాలజీ ఎంత ఇంప్రూవ్ అవుతుందో. ఇప్పుడు ఈ ప్రపంచం పైసలతో నడుస్తుంది, కానీ కలియుగం యొక్క అంతంలో యూనిట్స్ అనే దాంతో నడుస్తుంది. ఇంకా ఈ మూవీలో ఎంతోమంది స్టార్ యాక్టర్స్, పాన్ ఇండియా స్టార్స్ ఉన్నారు. ఒకవేళ వాళ్ళ పేర్లు చెప్తే ఈ వీడియో స్పాయిలర్గా మారుతుంది. సో మూవీ చూస్తే మీకే తెలుస్తుంది. అలానే ఈ ప్రపంచంలో ఒక ప్లేస్ ఉంది, కానీ అది ఎవరికి కనిపించదు. ఆ ప్లేస్ పేరే శంబాల. ఈ శంబాల రాజ్యంలోనే కలియుగం అంతమవుతుంది అని చాలా స్టోరీస్ ఉన్నాయి. ఇంకా కల్కి దేవుడు కూడా ఈ శంబాల రాజ్యంలోనే పుడతారంట. ఈ ప్లేస్ అనేది మొత్తం గోల్డ్తో కట్టబడి ఉంటుందంట. ఈ ప్లేస్ గురించి కల్కి మూవీలో ఒక క్లారిటీ ఇస్తారు. అలానే మూవీ ఎవరైతే చూసారో వాళ్ళకి లాస్ట్లో ఒక డౌట్ ఉంటుంది. అదేంటంటే కల్కి మూవీలో కర్ణుడు ఎందుకు వచ్చాడు అని. కల్కికి కర్ణుడికి ఏమైనా సంబంధం ఉందా అని ఒక వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. వీడియో లింక్ కమెంట్లో పిన్ చేస్తాను, అలానే డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి. ఫైనల్లీ వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.